వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ చేసి కామెంట్ పాయింట్స్ ని యాడ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 24. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అలాగే ఈరోజు ఈవినింగ్ ఆరగంట్ హస్బెండ్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను 8 o'clock కి చూడండి. అలాగే ప్రణయ సంఘర్షణ సిరీస్ పెట్టమని కూడా కామెంట్ చేశారు. బట్ ఆ సిరీస్ లో హీరో హీరోయిన్ నేమ్స్ ఒకసారి నాకు మళ్ళీ కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ స్టోరీ ఒకసారి చూసి మళ్ళీ అది కూడా రీఅప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇక చిన్ను గారి స్టోరీస్ అన్ని రీఅప్లోడ్ చేస్తాను. అలాగే కొత్త స్టోరీస్ కూడా ఉన్నాయి, దానికి టైం పడుతుందంట. అలాగే నా రాక్షసుడు ఉంది, అది కూడా మాక్సిమం జనవరి ఫిబ్రవరి వరకు అది కూడా సీజన్ 2 కంప్లీట్ అవుతుంది. ఈ అరగంట్ హస్బెండ్ కంప్లీట్ అయ్యాక నా రాక్షసుడు సీజన్ 1 పెట్టి సీజన్ 2 కూడా పెట్టేస్తాను. ఓకేనా? అలాగే ప్రణయ సంఘర్షణ లో హీరో హీరోయిన్ నేమ్స్ కొంచెం నాకు ఎవరికైనా తెలిస్తే మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక కథలోకి వెళ్ళిపోదాం. భార్గవి ఆటో దిగి గుడిలోకి వెళ్లేసరికి దర్శనం చేసుకుంటున్న వైష్ణవి కనిపించింది. ఆమెను చూడగానే భార్గవి ముఖం ప్రశాంతంగా మారిపోయింది. అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వొచ్చి చేరగా వైష్ణవి పక్కకు వెళ్లి నుంచొని హాయ్ ఆంటీ అని పలకరించింది భార్గవి. భార్గవి మాట వినిపించగానే ఆశ్చర్యంగా తల తిప్పి పక్కకు చూసిన వైష్ణవికి భార్గవి కనిపించింది. హాయ్ భార్గవి అని నవ్వుతూ తిరిగి పలకరించింది. అవును, ఏంటి సడన్ సర్ప్రైజ్? నువ్వేంటి ఇక్కడ? ఆశ్చర్యం దాచుకోకుండా అడిగేసింది వైష్ణవి. వైష్ణవి ప్రశ్నకు అయోమయంగా చూస్తూ దర్శనానికి వచ్చానంటీ అని అమాయకంగా జవాబు చెప్పింది భార్గవి. తన ప్రశ్న భార్గవికి అర్థం కాలేదని తనలో తానే నవ్వుకుంటూ గుడికెందుకు వచ్చావనలేదమ్మాయి, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాను. తన ప్రశ్నలోని అర్థాన్ని వివరించింది వైష్ణవి. ఓ, అలా అడిగారా? నాకు వెంటనే స్ట్రైక్ అవ్వలేదంటీ, సారీ నవ్వుతూ అంది భార్గవి. మరేం పర్లేదులే అని ఇంకా మాట్లాడబోతుండగా పూజారి వచ్చి వైష్ణవిని గోత్రనామాలు అడిగాడు. మా అబ్బాయి అభినవ్ సామ్రాట్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు పూజారి గారు. పూజ తన పేరు మీద చేయండి అని అభినవ్ పేరు గోత్రం చెప్పింది వైష్ణవి. పూజారి వైష్ణవిని గోత్రం అడగడంతో డైనమాలో పడిపోయింది భార్గవి. ఎన్నో ఏళ్ల నుంచి తన గోత్రంగా చెప్పుకుంటున్న సిద్ధార్థ గోత్రాన్ని ఇప్పుడు ఏ హక్కుతో చెప్పగలదు తను? సిద్ధార్థతో జీవితమే ముగిసిపోయింది, ఇంకా గోత్రం మాత్రం ఎందుకు నాకు? నేనిప్పుడు మామూలు భార్గవిని మాత్రమే అని మనసులో అనుకుంది భార్గవి. భార్గవి దీర్ఘ ఆలోచనలో ఉండగా పూజారి భార్గవిని చూస్తూ అమ్మా, మీ పేరు గోత్రం చెప్పండి అని అడిగాడు. భార్గవి అని చెప్పి మౌనంగా ఉండిపోయింది భార్గవి. భార్గవి కేవలం పేరు మాత్రమే చెప్పడంతో ఇద్దరు ఒకే ఫ్యామిలీ కాబోలు అనుకున్న పూజారి అభినవ్ పేరుతో పాటుగా భార్గవి పేరుని కలిపి చదివేశాడు. అది విన్న వైష్ణవి మనసు సంతోషంతో ఉప్పొంగగా భార్గవి మాత్రం షాక్ అయింది. జరిగిన పొరపాటు దిద్దుకునే అవకాశం కూడా లేకపోవడం వల్ల ఇంకేం చేయలేక సైలెంట్ గా ఉండిపోయింది. వైష్ణవి మాత్రం లోపలే సంతోషపడుతూ నా ప్రయత్నానికి నీ ఆశీస్సులు అందిస్తూ ఇద్దరిని ముడిపెడుతున్నావా స్వామి? ఈ ఆశీస్సులు నిజమయ్యి భార్గవి అభినవ్ భార్యగా నా ఇంట అడుగు పెడితే నాకంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది అని లోపలే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. భార్గవి కాస్త నర్వస్ గా కనిపిస్తుండడం వల్ల ఆ విషయాన్ని అసలు తాను పట్టించుకోనట్టు మామూలుగా మాట్లాడుతుంది వైష్ణవి. దర్శనం చేసుకుని ఇద్దరు మండపంలో కూర్చున్నారు. గుడిలో రద్దీ ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి వీస్తుంటే మనసులో భక్తిభావం పొంగిపోతుంది భార్గవికి. ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కొబ్బరి చిప్పను ముక్కలు చేసి వైష్ణవి చేతికి అందించింది. నా ప్రశ్నకు నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదమ్మాయి, తమాషాగా అడిగింది వైష్ణవి ప్రసాదం తింటూ. అవునా, ఇంతకీ ఏం ప్రశ్న అడిగారంటీ? గబగబా అడిగేసింది భార్గవి. భార్గవి సమాధానానికి ముందు ఆశ్చర్యపోయినా నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకురాలివి అనుకున్నాను, పర్లేదు గడుసుదానివే సుమా అంటూ మెచ్చుకోలుగా చూసింది వైష్ణవి.
మనదేముందంటీ, పరిస్థితులు మనల్ని అలా మారుస్తూ ఉంటాయి. కాలం చేతిలో చిక్కాక అది ఎలా మలిస్తే అలా మారిపోవడమే కదా జీవితం. అంటే అని నిర్లిప్తంగా వేదాంత ధోరణిలో చెప్పిన భార్గవిని బ్రుకుటి ముడేసి పరిశీలనగా చూసింది వైష్ణవి. భార్గవి వయసులో చిన్నదే అయినా ఆ వయసుకు మించిన భారమేదో మనసులో మోస్తున్నట్టు అనిపించింది ఆమెకు. భార్గవి గురించి నాకేమీ తెలీదు, తను కూడా చెప్పాలి అనుకోవట్లేదు అనిపిస్తుంది. ఈ కాలం పిల్లల్లా పబ్బులు పార్టీలు అని ఫ్యాషన్గా తిరగకుండా పద్ధతిగా ఉంటుంది. అభినవ్లా అందరిలో కలవలేని తనలా ఈ అమ్మాయిది. లేక ఏదైనా సమస్యలో ఉంటుందా? తనకి తానుగా చెప్పనిదే తన పర్సనల్ విషయాలు చొరవగా అడగటం పద్ధతి కాదు. సరేలే, చనువు పెరుగుతుంటే తనే చెప్తుంది, అది ఆమె ఇష్టం అని మనసులో అనుకుంది వైష్ణవి. భార్గవి ముభావంగా కనిపించడంతో మూడ్ మార్చడానికి అన్నట్టు, ఏంటమ్మాయి, నేను సరదాగా అడిగితే నువ్వు అమ్మమ్మల కాలం నాటి మాటలు చెప్తున్నావు? నేనేం ముసలిదాన్ని అయిపోలేదు, ఐఎమ్ జస్ట్ 50 అంతే తెలుసా? తమాషాగా భుజాలు ఎగరేస్తూ అంది. వైష్ణవి మాటకు ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కిలకిలా నవ్వేసింది భార్గవి. ఏంటి, నీకు అలా అనిపించట్లేదా? అనుమానంగా అడిగింది వైష్ణవి. భార్గవి బలవంతంగా నువ్వు ఆపుకుంటూ, నోనో, మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారంటీ. అభినవ్ సర్కి సిస్టర్లా ఉంటారు తెలుసా? ఆట పట్టిస్తున్నట్టు అంది భార్గవి. భార్గవి మాటల్లో అర్థమైన వైష్ణవి, భలే దానివే, ముసలిదాన్ని కాదు అన్నాను కాని పడుచు పిల్లని అని చెప్పానా ఏంటి? పైకి కనిపించవు కాని నువ్వచ్చు మా కన్నాలానే అల్లరి చేస్తున్నావు భార్గవి, మురిపంగా చెప్పింది వైష్ణవి. చిన్నగా నవ్వేసింది. ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదంటీ, లీవ్ తీసుకున్నాను. వైష్ణవి మరోసారి అడగకుండానే సమాధానం చెప్పింది భార్గవి. అవునా, మా అభినవ్ వర్క్ ఉందని వైజాగ్ వెళ్ళాడు. 10 రోజుల దాకా రాడు. అది తలుచుకుంటూ ఉంటేనే బెంగగా ఉంటుంది. అందుకే గుడికొచ్చాను, దిగాలుగా ముఖం పెట్టి చెప్పింది భార్గవి. వైష్ణవి ముఖంలోని దిగులు చూసి భార్గవికి బాధగా అనిపించింది. అవునా, అయితే మీరు ఈ 10 days ఫ్రీ బర్డ్ అన్నమాట. ఏం ప్లాన్ చేశారు ఆంటీ? ఇప్పుడు ఏ ఏ టెంపుల్స్ కి వెళ్తున్నారు? వైష్ణవిలో హుషారు నింపుతూ అడిగింది భార్గవి. నో ప్లాన్స్, నా ఫ్రెండ్స్ అంతా బిజీగా ఉన్నారు. నాతో టైం స్పెండ్ చేసేవాళ్లే లేరు. అలకగా మొహం పెట్టి అదే దిగులు కంటిన్యూ చేస్తూ చెప్పిన వైష్ణవి చిన్నపిల్లల అనిపించింది భార్గవికి. వయసు పెరిగే కొద్దీ పెద్దవారి మనసు చిన్నపిల్లలా మారిపోతుంది. ఇంకా కొడుకులు కూతుర్లు మనవలు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. ఆ ఆంటీకి ఎవరూ లేకపోవడం వల్ల బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అనుకున్న భార్గవికి అప్రయత్నంగా తనున్న పరిస్థితులు గుర్తుకు వచ్చాయి. ఒంటరితనం వయసు వల్ల రాదు భార్గవి. మనసుకి నచ్చిన మనసులు తోడుగా లేకపోతే వస్తుంది. ఆవిడలానే ఇప్పుడు నువ్వు కూడా ఒంటరితనం అనుభవిస్తున్నావు కదా అని మనసు భార్గవికి జ్ఞానబోధ చేసింది. ఆలోచనలు ఎక్కువైపోవడంతో భార్గవి అసహనంగా తల విదిలించింది. వైష్ణవిని చూసింది. ఆమె అలానే దిగాలుగా ఉండడంతో వైష్ణవి చేతులను మృదువుగా పట్టుకుని, సార్ లేకపోతేనేమంటీ, నేనున్నానుగా, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, మనమిద్దరం టైం స్పెండ్ చేద్దాం, సరదాగా గడుపుదాం. ప్లీజ్, మీరు ఇలా సాడ్గా ఉంటే చూడ్డానికి ఏం బాలేదంటీ. ఎప్పటిలా నవ్వుతూ నవ్విస్తూ ఉంటేనే ఇంకా కనిపిస్తారు, లేదంటే అమ్మమ్మలా కనిపిస్తారు తెలుసా? కావాలని ఉడికించింది భార్గవి. భార్గవి మాటలకు దిగాలుగా ఉన్న వైష్ణవి ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. భార్గవి చేతుల్ని పట్టుకుంటూ, నిజంగా అంటున్నావా భార్గవి అని సంబరంగా అడిగింది వైష్ణవి. వైష్ణవి ముఖంలోని సంతోషం చూస్తూ అవునాంటీ అని నవ్వుతూ చెప్పింది భార్గవి. అంతలోనే నవ్వుతున్న వైష్ణవి ముఖం మళ్ళీ డల్ అయిపోవడం చూసి, ఏమైందంటీ, నా ప్లాన్ మీకు నచ్చలేదా? అనుమానంగా అడిగింది భార్గవి. ప్లాన్ నచ్చింది కానీ అదెలా కుదురుతుంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా. ఉదయం వెళ్ళిన నువ్వు రాత్రి అయ్యాక అలసిపోయి వచ్చి నిద్రపోతావు. ఇంకా నాతో ఎలా టైం స్పెండ్ చేస్తావు చెప్పు? తన దిగులుకి అసలు కారణాన్ని చెప్పింది వైష్ణవి. హా, అవును, నిజమే ఆంటీ. పోనీ సాయంత్రం వచ్చాక ప్లాన్ చేద్దాం, ఐడియా ఇచ్చింది భార్గవి. నువ్వు సాయంత్రం ఎంత త్వరగా వచ్చినా కానీ 2 or 3 hours తప్ప ఎక్కువగా ఉండలేవు కదా. మిగిలిన రోజంతా ఒక్కదాన్నే గడిపేయాలి.
మరింత దిగులుగా చెప్పింది వైష్ణవి. హా, అది నిజమే ఆంటీ. నిస్సహాయంగా డైలాగ్ రిపీట్ చేసింది భార్గవి. ఏం చెయ్యాలా, ఎలా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్న వైష్ణవి బ్రెయిన్ ఫాస్ట్ గా ఐడియాని సృష్టించింది. తన ఐడియాకి తానే మురిసిపోతూ, నా దగ్గర బెటర్ ఐడియా ఉంది, కానీ అది నీ మీద ఆధారపడి ఉంటుంది, సస్పెన్స్ లో చెప్పింది వైష్ణవి. ఏంటంటే అది? ఆసక్తిగా అడిగింది భార్గవి. హా, చెప్పను. నేను చెప్పేదానికి ఓకే అంటానని ముందు నాకు ప్రామిస్ చెయ్యి, అప్పుడు చెప్తాను అని చెయ్యి చాపింది వైష్ణవి. భార్గవి నవ్వుతూ ప్రామిస్ ఆంటీ అంది. పింకీ ప్రామిస్ అంది వైష్ణవి చిన్నపిల్లల వేలు చూపిస్తూ. భార్గవి అది చూసి ఇంకాస్త గట్టిగా నవ్వుతూ వైష్ణవి వేలును పట్టుకొని, పింకీ ప్రామిస్ ఆంటీ, మీరేం చెప్పినా చేస్తాను సరేనా అని మాట ఇచ్చింది భార్గవి. ప్రామిస్ తో వైష్ణవి కళ్ళల్లో మెరుపొచ్చేసింది. అయితే ఓకే, ఈ 10 days నువ్వు నాతో పాటుగా కలిసి ఉండాలి, అంటే నా ఫ్లాట్ లో ఉండాలన్నమాట అని ఉత్సాహంగా చెప్పిన వైష్ణవి మాటలకు తెల్లబోయింది భార్గవి. ఇది ఆమె అస్సలు ఊహించని ఐడియా మరి. వైష్ణవి ఊహించని ప్రపోజల్ పెట్టడంతో అవాక్కైంది భార్గవి. ఆంటీ అది అని ఇంకేమనాలో తెలియక ఇబ్బంది తడబడుతున్న భార్గవి చేతులు ప్రేమగా పట్టుకుంది వైష్ణవి. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం భార్గవి, కానీ అభినవ్ పుట్టాడు. ఎంత ప్రేమగా పెంచుకున్నా మగపిల్లాడే కదా. తల్లితో ఒక ఆడపిల్లకుండే చనువుని చూపించలేము. నాకు కూతురు లేని లోటు అలానే ఉండిపోయింది. కానీ నిన్ను చూస్తుంటే ఎందుకో నాలోని ఆ దిగులు ఇట్టే మాయమైపోయింది. నీలా ఎవరు నా మనసుకి దగ్గర కాలేదురా, అందుకే నిన్ను నాతో ఉండమని ఇంతలా కోరుతున్నాను అని ఆప్యాయంగా చెప్పింది వైష్ణవి. వైష్ణవి చూపిస్తున్న ప్రేమకు వెన్నెలా కరిగిపోయింది భార్గవి. 5 సంవత్సరాల క్రితం తన కన్న తల్లి ప్రేమను కోల్పోయిన భార్గవికి ఆ తర్వాత ఎవరి దగ్గర అలాంటి ప్రేమ ఆప్యాయతలు దొరకలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత వైష్ణవి ప్రేమ అభిమానం చూపిస్తుంటే కళ్ళు చెమర్చాయి భార్గవికి. ఆ ప్రేమను ఫీల్ అయిన భార్గవి కంట్లో సంతోషంగా అప్రయత్నంగా కన్నీరు తిరగ్గా ఆంటీ అంటూ వైష్ణవిని హత్తుకుంది. భార్గవి తన ఫీలింగ్స్ అర్థం చేసుకుంది అని ఆమె ఆలింగనం ద్వారా అర్థమవుతుండగా ఆప్యాయంగా భార్గవి వెన్నుని మృదువుగా నిమిరింది వైష్ణవి. ఇప్పటిదాకా గడుసు పిల్లని అనుకుంటే పిచ్చి పిల్లల ఇలా ఎమోషనల్ అయిపోతున్నావు? ఇదేం బాలేదమ్మాయి, వాతావరణం తేలిక చేస్తూ సరదాగా అంది వైష్ణవి. భార్గవి వైష్ణవి నుండి విడివడి చెంపల మీద నుండి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, మా ఆంటీ సెంటీ క్వీన్ కదా, మరి ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే తగ్గకుండా చెప్పింది. భార్గవి నవ్వులో శృతి కల్పింది వైష్ణవి. ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుకున్నాక, అభినవ్ లేడు కదా భార్గవి, నీకు మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాయంత్రం నుంచి ఉదయం వరకు నా కళ్ళ ముందే నాతో ఉన్నావనుకో, సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఎలాగో ఒకలా కాలక్షేపం చేసేస్తాను. అది పెద్ద విషయం కాదు, అందుకే ఇంతలా పట్టుపట్టేది అని తన మనసులోని ఆలోచన వివరించింది వైష్ణవి భార్గవిని చూస్తూ. దాంతో చిన్నగా నవ్వి, నాకు అర్థమైందంటీ, అండ్ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అభినవ్ సార్ వచ్చేదాకా మీకు బోర్ కొట్టకుండా చూసుకుని పూచి నాది, ఓకేనా అంది భార్గవి హామీ ఇస్తున్నట్టు. అబ్బా, నువ్వు ఇలా చెప్తుంటే వినడానికి ఎంత బాగుందో భార్గవి అని చిన్నపిల్లల సంబరపడింది వైష్ణవి. మరి ఈరోజు ప్లాన్స్ ఏంటంటీ అని ఉత్సాహంగా అడిగింది భార్గవి. నాకంటూ ప్రత్యేకించి ఏమీ లేదు, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం అని తనని ఎంటర్టైన్ చేసే పూర్తి బాధ్యతని భార్గవి భుజాలపై వేసేసి తాపీగా కొబ్బరి మొక్కలు తినసాగింది వైష్ణవి. హా, ఓకే అయితే నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్న భార్గవిని మురిపంగా చూస్తుంది వైష్ణవి. కొన్ని నిమిషాలకు ఏదో గుర్తుకొచ్చినట్టు టక్కున తలెత్తి, ఆంటీ, మీ బెంగళూరుని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు కదా, ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమున్నాయి ఆసక్తిగా అడిగింది. భార్గవి ప్రశ్నకు నవ్వేస్తూ, మా వాడు ఇంకా బెంగళూరు కొనలేదమ్మాయి అని చమత్కారంగా చెప్పింది వైష్ణవి. వైష్ణవి మాటకు ఆంటీ అని అలకగా మూతి ముడిచింది భార్గవి. వైష్ణవి భార్గవిని ఇంకా ఎక్కువగా ఆట పట్టించకుండా,
చూడవలసిన 10 ముఖ్యమైన ప్రదేశాలు పేర్లు చెప్పండి. భార్గవి మనసులో లెక్కలు వేసేసి, ఆంటీ మనకున్న హాలిడేస్ 10 రోజులు. చూడాల్సిన ప్లేసెస్ కూడా 10. భలే కోయిన్సిడెన్స్ కదా ఆంటీ? గొప్ప విషయం కనిపెట్టినట్టు నవ్వుతూ చెప్పింది భార్గవి. నువ్వు మర్చిపోతున్నట్టున్నావు భార్గవి. నాకు మాత్రమే హాలిడేస్. భార్గవి మర్చిపోయిన నిజాన్ని గుర్తు చేసింది వైష్ణవి. మీకోసం ఇంకో 2 డేస్ లీవ్ పెట్టలేనా ఆంటీ? కాకపోతే ఈ 2 డేస్లో అన్ని ప్లేసెస్ చూడడం కుదరదు కాబట్టి వీలైనన్ని చూసేసి మిగతావి ఇంకో ప్రోగ్రాంకి అట్టే పెట్టేద్దాం. ఏమంటారు అని అడిగింది భార్గవి. ఏమంటాను, సరే అంటాను అని తమాషాగా చెప్పింది వైష్ణవి. ఓకే ఆంటీ, ఈరోజు బొటానికల్ గార్డెన్కి వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం. గార్డెన్ చూసేసి దగ్గరలో రెస్టారెంట్లో డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేద్దాం. ఈ రోజు ఇలా గడుస్తుంది అని ప్లాన్ చేసింది భార్గవి. ఓకే అంటే చిరునవ్వు నవ్వింది వైష్ణవి. ఇద్దరు గుడిలోంచి బయటకు వచ్చి వైష్ణవి కారులో రెస్టారెంట్కి వెళ్లి లంచ్ చేసి గార్డెన్కి చేరుకున్నారు. టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్లారు. రెడ్ గార్డెన్ గా పిలువబడే ఆ అందమైన అరుదైన పూలను మైమర్చి చూస్తూ రెక్కలు లేని సీతాకోక చిలుకల్లా మారిపోయి గార్డెన్ మొత్తం చుట్టేశారు ఇద్దరు. పనిలో పనిగా ఫ్లవర్ షో కూడా చూసేశారు. క్లోజింగ్ టైం అయిపోవడం వల్ల బయటకు వచ్చారు కానీ వదిలేస్తే ఆ రాత్రంతా కూర్చొని తిరిగేవాళ్ళు. వాళ్ళకి అంత బాగా నచ్చింది ఆ గార్డెన్. దారిలో డిన్నర్ చేసి అపార్ట్మెంట్కి చేరుకునేసరికి లేట్ నైట్ అయిపోయింది. లిఫ్ట్లోకి వెళ్తూనే ఆంటీ, నా ఫ్లాట్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పింది భార్గవి. అంతేకాదు కొన్ని డ్రెస్సులు కూడా ప్యాక్ చేసి తెచ్చేసుకో. అప్పుడు అస్తమాను తిరిగే పనుండదు. అండ్ ఇప్పుడు నీకు హెల్ప్ చేయడానికి నన్ను రమ్మంటావా అని ఉత్సాహంగా అడిగింది వైష్ణవి. అస్సలొద్దు, మీరు తిరిగి తిరిగి చాలా అలసిపోయారు. మీరు ముందు ఫ్రెష్ అవ్వండి, ఈలోగా నేను వచ్చేస్తాను, ఓకేనా అంటుండగా లిఫ్ట్ తన ఫ్లోర్లో ఆగడంతో వెళ్లిపోయింది భార్గవి. భార్గవి కమాండింగ్ గా చిన్నగా నవ్వుకుంది వైష్ణవి. భార్గవి తన థింగ్స్ తెచ్చుకునేసరికి వైష్ణవి ఫ్రెష్ అయిపోయింది. భార్గవి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి పాలు కాచి 2 గ్లాసులో తీసుకుని వచ్చింది. పాలు చూస్తేనే ముఖం వికారంగా పెట్టిన వైష్ణవి చేతిలో బలవంతంగా గ్లాస్ పెట్టి, మీరు చెప్పినట్టే నేను ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలి. కాదు లేదు అని మారం చేశారో నేను వెళ్ళిపోతాను మరి అని వేలి చూపిస్తూ మెత్తగా బెదిరించింది వైష్ణవి. ఇది తూచ్, ఈ మాట మన ఒప్పందంలో లేదు అంది వైష్ణవి చిరుకోపంగా చూస్తూ. అది మీ ప్రామిస్ ఆంటీ, కండిషన్స్ ఒక్కసారి చెప్పేశారు. బట్ ఇది నాది కదా, నాకు నచ్చినప్పుడల్లా చెప్తాను అంతే నవ్వు దాచుకుంటూ చెప్పింది భార్గవి. సీల్ రాకాసి ఉడుక్కుంటూ ముద్దుగా తిట్టింది వైష్ణవి. మీరేమనుకున్నా నో ప్రాబ్లం, గుడ్ నైట్ ఆంటీ అని కూల్గా చెప్పేసి బెడ్కి ఇంకో పక్కన పడుకుంది భార్గవి. తనతో నిద్రపోవాలి అన్నది కూడా వైష్ణవి కండిషన్ మరి. భార్గవి బాగా అలసిపోవటం వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంది. భార్గవితో అలా సరదాగా తిరగడం వైష్ణవికి భలే నచ్చింది. ఆ ఆనందంలో ప్రశాంతంగా నిద్రపోయింది. వైష్ణవి ఉదయాన్నే నిద్రలేచేసరికి భార్గవి లేవటం, టిఫిన్ ప్రిపేర్ చేయడం కూడా జరిగిపోయాయి. నేనే ఫాస్ట్ అంటే నువ్వు నాకన్నా సూపర్ ఫాస్ట్ లానే ఉన్నావే. నన్ను నిద్రలేపుటే హెల్ప్ చేసేదాన్ని కదా భార్గవి అని అడిగింది వైష్ణవి. పర్లేదంటీ, ఇది కూడా ఒక పనేనా? మనకి లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా రెడీ అవ్వండి అంటూ వైష్ణవిని హడావిడి పెట్టేసింది భార్గవి. టిఫిన్ తినేసి ఇద్దరు ఇంట్లోంచి బయటపడ్డారు. ఆ రోజు బెంగళూరు ప్యాలెస్, సాయంత్రం ఇస్కాన్ టెంపుల్ చూసి డిన్నర్ చేసి ఇంటికి చేరారు. రాధా మాధవుణ్ణి ప్రేమమయ స్వరూపం ఎంతసేపు చూసినా తనివి తీరలేదు వారికి. అందుకే అక్కడ వారికి అనిపించిన ఫీలింగ్స్ ఇద్దరు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. మర్నాడు నంది ఆలయం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ చూశారు. కంటికి కనిపించే ప్రతి దృశ్యాన్ని అద్భుతంలా చూసి చిన్నపిల్లల మనస్తత్వం కావడంతో ఇద్దరు వాటిలో మమైకమైపోయారు. ఇద్దరు అలౌకికమైన భావంతో మునిగిపోవడంతో ఆ ఫీలింగ్ ఆస్వాదిస్తూ నిద్రపోయారు. భార్గవి అభినవులు ఒకరితో ఒకరు సమయం గడుపుతుంటే ఇద్దరి మనసులు కలిసి దగ్గరయ్యే అవకాశాలుంటాయి అని ఏవేవో ప్లాన్లు వేయాలి అనుకున్న వైష్ణవి అంచనా తారుమారు చేస్తూ
భార్గవి వైష్ణవి కలిసి ఉండే పరిస్థితి నెలకొంది. ఇద్దరూ కలిసి ఉండడం వల్ల చనువు అభిమానం పెరగడంతో పర్సనల్ విషయాలు చెప్పుకునేలా వారి స్నేహం బలపడింది. అయినా భార్గవి తొందరపడలేదు. తన పేరెంట్స్ ఎలా చనిపోయారో మాత్రం చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఈ అభిమానం దూరం అవుతుందేమో, తనని అపార్థం చేసుకుంటారేమో అని చిన్న భయం భార్గవి లోపల పల్టీలు కొడుతుండడంతో వైష్ణవితో నిజం చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానంటీ. నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకున్నా కూడా సిద్ధార్థ్ గురించి చెప్పి నా సంతోషాన్ని చెరిపేసుకోలేను. నాకు ఆ చేదు జ్ఞాపకాలను తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. ఆంటీకి చెప్పక తప్పదు కాబట్టి సమయం చూసి అప్పుడు చెప్తాను. ఆంటీ నన్ను అర్థం చేసుకుంటారని మనసులోనే నిర్ణయానికి వచ్చింది భార్గవి. మర్నాడు ఉదయం భార్గవి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగానే వైష్ణవి భార్గవి కోసం వంట చేసి లంచ్ బాక్స్ రెడీ చేసింది. హాల్లోకి వచ్చిన భార్గవికి విషయం అర్థమై వైష్ణవిని చిరుకోపంగా చూస్తూ, నేనున్నంత వరకు కిచెన్లోకి వెళ్ళొద్దని చెప్పానా మీకు? అయినా వంట చేశారంటే ఏమనాలి మిమ్మల్ని అని ప్రేమగా కోపడుతున్న భార్గవి చేతికి టిఫిన్ ప్లేట్ అందించి, ఏమైనా అనుకో, నేను వద్దంటానే ఏంటి? అయినా రోజు నువ్వే కదా చేస్తున్నావు. ఏదో పిల్ల బాగా కష్టపడుతుంటే కొంచెం సాయం చేద్దామని ట్రై చేశాను. దానికే ఇదైపోతున్నావు? అలకగా చూసింది వైష్ణవి. వైష్ణవి మనస్తత్వం అప్పటికే అర్థమవటం వల్ల ఎక్కువగా రెట్టించలేదు భార్గవి. చిన్నగా నవ్వుకుంటూ వైష్ణవితో పాటుగా టిఫిన్ తిని బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది విత్ లంచ్ బాక్స్ తో పాటుగా. సాయంత్రం భార్గవి వచ్చేసరికి డిన్నర్ రెడీ చేసింది వైష్ణవి. ఆంటీ మీరు ఇలా చేస్తే నేను ఒప్పుకోను. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. సో రేపటి నుంచి ప్రతి పని ఇద్దరం కలిసి చేద్దాం. అప్పుడు పని అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ మనకి కూడా బోర్ కొట్టదు. ఓకే అని ఆర్డర్ పాస్ చేసింది భార్గవి. ఓకే అని బుద్ధిగా తల ఊపింది వైష్ణవి. ఉదయం కలిసి టిఫిన్ వంట చేస్తే సాయంత్రం స్నాక్స్ డిన్నర్ చేసుకొని హోమ్ థియేటర్లో కార్టూన్ మూవీస్ చూడడం, లేదంటే బాల్కనీలోని మొక్కలకు నీళ్లు పోయడం, టెర్రస్ పైకి వెళ్లి చల్లగాలిని ఆస్వాదిస్తూ సిటీని చూస్తూ ఆ రోజు సంగతులు చెప్పుకోవడం, ఈవినింగ్ వాక్ చేయడం వారి వ్యాపకాలుగా మారిపోయాయి. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య అనురాగం పెరిగిపోయింది. ఎన్నో ఏళ్ల పరిచయంలో కలిసిపోయారు. వైష్ణవిని మొదట్లో భయపెట్టిన 10 రోజులు 10 నిమిషాలుగా కరిగిపోయి అభినవ్ తిరిగి వచ్చే రోజు వచ్చేసింది. భార్గవిని తాను ప్రేమిస్తున్నాను అని అభినవ్కు ఫుల్ క్లారిటీ వచ్చేయడంతో భార్గవిని వెంటనే చూడాలని అనిపించింది అతనికి. అప్పటికి బాగా నైట్ అయిపోవడం వల్ల తన ఉత్సాహానికి కళ్ళం వేస్తూ ఏదో తిన్నాను అనిపించి నిద్రపోవడానికి బెడ్కి అడ్డంగా పడ్డాడు అభినవ్. కానీ భార్గవి ఆలోచనలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అతన్ని. ఇంతకు ముందు వరకు వేరుగా ఉన్న అభినవ్ ఆలోచనలు ఇప్పుడు మారిపోవడం వల్ల ప్రేమ విరహం అతన్ని నిర్దాక్షిణంగా చుట్టుముట్టింది. భార్గవి నీకు నా మీద మరి ఇంత పగేంటి? కొద్దిసేపు కూడా నీ నుంచి ఆలోచనలు మళ్ళనివ్వవా? ఊహల్లో కలల్లో కాకుండా నిజంలో నువ్విలా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? అసలు ఆ రోజు వస్తుందా? ఎప్పటికి దాకానో ఈ ఎదురుచూపులు, విరహవేదనలు అనుకుంటూ అభినవ్ ప్రేమకున్న గమ్మత్తు అదే కదా. రాజుని పిచ్చివాణ్ణి చేయగలదు, పిచ్చివాడితో రాజ్యాలు ఏలించగలదు. అలాంటిది బిజినెస్ మ్యాన్ తో ప్రేమ పాఠాలు, కవిత్వాలు వల్ల వేయించడంలో వింతేముంది? ముసురుకున్న ఆలోచనలు వదిలించుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అభినవ్. కలత నిద్రలో కూడా భార్గవి కలలోకి వచ్చినందేమో అభినవ్ పెదవులపై చిరునవ్వు చేరింది. అలారం సౌండ్కి ఉలిక్కిపడి నిద్ర లేచాడు అభినవ్. నిద్ర సరిపోక భారంగా ఉన్న మనసుని, బరువుగా ఉన్న తలని నెమ్మదిగా నిమురుకుంటూ స్థిమితపడి చకచకా రెడీ అయిపోయాడు. తాను ట్రిప్ మీద ఎక్కడికి వెళ్లినా వైష్ణవి కోసం ఏదొకటి తీసుకువెళ్లడం అభినవ్కి ముందు నుంచి ఉన్న అలవాటే. అందుకే ఎప్పటిలాగానే షాపింగ్కి వెళ్ళాడు. కాకపోతే ఈసారి వైష్ణవితో పాటు భార్గవి కూడా అతని లిస్టులో చేరిపోయింది. వైష్ణవి ఎక్కువగా సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ముందక్కడ దొరికే హ్యాండ్లూమ్ శారీస్ కొన్ని, ఉప్పాడ పట్టు శారీస్ కొన్ని తీసుకున్నాడు. భార్గవి కోసం ఏం తీసుకోవాలో, ఆమెకు ఎలాంటివి నచ్చుతాయో అర్థం కాక తికమక పడిపోయాడు పాపం. అభినవ్ ఆలోచనలు తిరుగుతూ ఉండగాని అతని దృష్టిని
ఆకర్షించింది ఒక రింగ్. దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు. AB 2 లెటర్స్ పెనవేసుకున్నట్టు కలిసిపోయి ఉన్న ఆ రింగ్ డిజైన్ చాలా బాగా నచ్చేసింది అభినవ్కు. A అంటే అభినవ్, B అంటే భార్గవి. ఇందులో లెటర్స్ కలిసి ఉన్నట్టే మేం కూడా ఎప్పుడు బాగానే ఇలానే కలిసి ఉంటామా అనే ఆలోచన మది గతి తలుపు తట్టగా తన ఊహకు తనలో తానే మురిసికుపోతూ దాన్ని కూడా పర్చేజ్ చేశాడు అభినవ్. షాపింగ్ ముగించుకొని మాల్ నుండి బయటకు వస్తుండగా ఎవరో వ్యక్తి వెనక నుండి అతన్ని చూసి గుర్తుపట్టి అభినవ్ అని పిలుస్తూ అతనికి దగ్గరగా వచ్చాడు. ఈ వైజాగ్లో నన్ను పేరు పెట్టి పిలిచి పరిచయం ఎవరికుందా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసిన అభినవ్కి ఎవరో కొత్త వ్యక్తి తన వైపు చూసి పలకరింపుగా నవ్వుతూ దగ్గరికి రావడం కనిపించింది. మీరు అంటూ అతన్ని గుర్తు చేసుకోవడానికి చాలా ప్రయత్నించాడు అభినవ్. స్ట్రెస్ తీసుకోకు, ఐఎమ్ డాక్టర్ కృష్ణమూర్తి అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను. ఓ నైస్ టు మీట్ యూ అని కొన్ని క్షణాలు అతన్ని పరిశీలనగా చూసి నేను మీకు తెలుసా అని అడిగాడు అభినవ్. నువ్వు తెలియకపోవడం ఏంటి మిస్టర్ అభినవ్? 8 సంవత్సరాల క్రితం నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చింది నీ గర్ల్ ఫ్రెండ్ భార్గవికి. ఆ తర్వాత నీకే కదా. మిమ్మల్ని మీ ప్రేమని మర్చిపోగలనా? కోమాలో ఉండి కూడా ఒకరినొకరు ఎంతగా కలవరించారో. ఎక్కడ ఏ ప్రేమ జంటను చూసినా నాకు మీరిద్దరే గుర్తొచ్చేవారు అన్నట్టు తను ఎలా ఉంది? మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందా? అయ్యే ఉంటుందిలే. ఇంతకాలం గ్యాప్ ఎందుకు తీసుకుంటారు? ఇంతకు ఎంతమంది పిల్లలు అంటూ అభినవ్ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా మాట్లాడుతూనే వరుస పెట్టి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు డాక్టర్ కృష్ణమూర్తి. అతని మాటలు వింటుంటే అభినవ్ ఒక్క మాత్రం అంతా అయోమయంగా ఉంది. అభినవ్కు తెలిసినంత వరకు ఆ రోజు జరిగిన ఆ యాక్సిడెంట్లో అతను ప్రాణంగా ప్రేమించిన భార్గవి చనిపోయింది. యాక్సిడెంట్ తర్వాత అభినవ్ స్పృహలోకి వచ్చేటప్పటికి సుమారు 1 రోజులు గడిచిపోయింది. అప్పుడు అతను ఆ డాక్టర్ని చూడలేదు. కళ్ళెదుటే కనిపించిన తన తల్లి మాత్రం భార్గవి చనిపోయిందని చెప్పింది. శరీరానికి తగిలిన గాయాల కంటే భార్గవి చనిపోయిందనే విషయం అతనికి మనసుని ఎంతో చిత్రవద చేసిందో కేవలం అతనికి మాత్రమే తెలుసు. సుమారు 1 సంవత్సరం పాటు మనిషి కాలేకపోయాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళాక కూడా కాలేజ్కి వెళ్ళలేదు. ఇంట్లోనే డోర్ క్లోజ్ చేసుకొని కిటికీలో నుండి కూడా కాంతి తనను పలకరించకుండా చీకటిలో మగ్గిపోయాడు. ఎప్పుడు చుట్టూ 10 మందిని వేసుకుని అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే అభినవ్ జీవితం ఆ ఇన్స్టెంట్తో పూర్తిగా మారిపోయింది. ఫ్రెండ్స్నే కాదు, కొంతకాలం అయితే కనీసం వైష్ణవిని కూడా దగ్గరికి రానివ్వలేదు. డాక్టర్ ప్రశ్నతో గడిచిన ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఈ డాక్టర్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే నా భార్గవి చనిపోలేదా? మరి అమ్మ నాతో ఎందుకలా చెప్పింది? బ్రతికుంటే మరిప్పుడు తను ఎక్కడుంది అంటూ వందలాది ప్రశ్నలు అతన్ని ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఒక్కసారిగా ఎదురైన ప్రశ్నలను అతని మనసు తట్టుకోలేకపోయిందేమో. ఇంకా ఆలోచించలేనట్టు గట్టిగా కళ్ళు మూసుకొని తల పట్టుకుని అక్కడే కుప్పకూలిపోయాడు అభినవ్. మరిక తర్వాత ఏం జరుగుతుంది? డాక్టర్ భార్గవి బ్రతికే ఉంది, తన ఇన్ఫర్మేషన్ చెప్తాడా లేదా అనేది ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.